అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుని యొక్క నామములో మనం ఏం అడిగినా కూడా దేవుడు చేస్తాను అనేటువంటి విషయాన్ని దేవుడి దినమున మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క మాట మనం చూసినప్పుడు చాలా సంతోషాన్ని, నెమ్మదిని, ఆదరణను మనకు అనుగ్రహించేటువంటి మాటగా ఉంటూ ఉన్నది. ఎందుకంటే మన యొక్క కోరిక నెరవేర్చబడటం, మనము దేవుని సన్నిధిలో ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహించటం, అది చాలా గొప్ప విషయం, చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం, చాలా ఆనందాన్ని మనము పొందేటువంటి విషయంగా ఉంటూ ఉన్నది. అయితే మనం చూసినట్లయితే దేవుని నామంలో మనము ఏమడగాలి, ఎలాంటివి అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, అడగమన్నాడు కదా అని మన ఇష్టానుసారంగా మనము దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు ఇవ్వడనమాట. అది ఇతరులకు కీడు కలిగించేదిగా ఉండకూడదు, స్వార్థంతో కూడినటువంటి మనవిగా ఉండకూడదు, తర్వాత సుఖభోగముల నిమిత్తమై అడిగేటువంటి మనవిగా మన యొక్క జీవితంలో ఆ యొక్క మనవి ఉండకూడదనమాట. ఇతరులకు మేలు చేసేటువంటి విధంగా, దేవుని యొక్క నామము మహిమపరచబడేటువంటి విధంగా ఏ కార్యమైతే జరగాలని నీవు కోరుకుంటావో ఖచ్చితంగా దాన్ని దేవుడు చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఇదే మాటను మనము పై వచనంలో చూస్తాం. 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో మనము ఏది అడిగినా కూడా తండ్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మహిమపరచబడు నిమిత్తమై మనకు ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. అందుకనే మనం ఎప్పుడు ప్రార్థన ముగించేటప్పుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నామని అంటాం. తర్వాత మొదలు పెట్టేటప్పుడు ఎవరికి ప్రార్థించినట్లుగా ప్రార్థిస్తాము? పరలోకమందున్న మా తండ్రి, అంటే తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నాము. ఎవరి ద్వారా ప్రార్థిస్తూ ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము ద్వారా మనము ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. అంటే మనం డైరెక్ట్గా తండ్రితో మనవి చేసుకుంటే ఆయన ఆలకిస్తాను అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ రాయబడలేదు. కానీ తండ్రి కుమారునియందు మహిమపరచబడు నిమిత్తమై, తండ్రి కుమారునియందు ఎంతో ప్రేమ కలవాడని, కుమారుని విషయమై ఎంతో సంతోషం కలిగినటువంటి వాడని తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున మనం ఏది అడిగినా కూడా తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు, దేవాది దేవుడు అయినటువంటి ఆ యొక్క గొప్ప దేవుడు, నిత్యుడగు తండ్రి, ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చేటువంటి ఆ యొక్క దేవుడే ఈ యొక్క మాటలు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క దినాల్లో కూడా ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు తను జరిగిస్తూ వచ్చాడు. వాస్తవానికి కార్యాలన్నీ చేసేది, క్రియలన్నీ చేసేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య చేసినప్పటికీ కూడా మహిమ ఎవరికి వచ్చిందంటే దేవునికే వచ్చిందనమాట. యేసు నామములో మనం ప్రార్థించినప్పుడు ఒకవేళ మనకు జవాబు అనుగ్రహించబడి దేవుడు దాన్ని దయచేస్తే ఖచ్చితంగా మహిమ యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడలేదు. కానీ తండ్రి అనేటువంటి దేవుడు, అంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండేటువంటి తండ్రి మహిమపరచబడినట్లుగా, దేవుణ్ణి మహిమపరిచినట్లుగా అక్కడి ప్రజలు మనము చాలా చోట్ల మనం గమనిస్తామన్నమాట. ఉదాహరణకు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం ఒక మాటను చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే, ఇక్కడ మనకు పక్షవాయువు గల ఒక వ్యక్తిని మనుషులు అక్కడికి తీసుకుని వచ్చినట్లుగా చూస్తాం. ఆ యొక్క మంచం మీద ఉండేటువంటి ఆ యొక్క పక్షవాయువు రోగం కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ లేవనెత్తినట్లుగా, తర్వాత అతని పాపములు క్షమించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ యొక్క పరిచర్య చేసిందంట, అంటే ఈ పని చేసిందంతా కూడా ఎవరంటే మనుష్య కుమారుడుగా ఉండేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కానీ వీరు మహిమపరిచింది ఎవరినంటే దేవుని మహిమపరిచిరి అనేటువంటి విషయాన్ని 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి చదువుతాను, గమనించండి. వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవుడిగా ఆయన
ఉన్నటువంటి ఆ యొక్క దినాల్లో మనుషుడుగా ఉండేటువంటి ఈ యొక్క వ్యక్తి కూడా ఇలాంటి అధికారంను కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారు గుర్తించినటువంటి వారే, వారు గుర్తిరిగినటువంటి వారే. అప్పటి వరకు ఈ యొక్క లోకంలో యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రానంత వరకు ఏ మనిషి ద్వారా కూడా ఏ యొక్క రోగం అనేది స్వస్థపరచబడినట్లుగా మనము చూడమన్నమాట. అందుకే ఈ విషయం వారికి చాలా వింతగా అనిపించింది, చాలా ఆశ్చర్యాన్ని గొలిపించింది. తర్వాత వారు ఆ యొక్క విషయానికి భయపడినటువంటి వారే దేవుణ్ణి మహిమపరిచారు. ఇతను దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి దేవుని కుమారుడే అని వారు ఈ యొక్క అద్భుతమును బట్టి విశ్వసించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. కేవలము యొక్క పక్షవాయువు రోగం కలిగినటువంటి వారిని స్వస్థపరిచినప్పుడు మాత్రమే కాకుండా ఇంకా మనం చూసినట్లయితే ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే, మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇజ్రాయేలు దేవుని మహిమపరిచిరి. ఇక్కడ చేసిందేమో యేసుక్రీస్తు ప్రభువారు మూగవారిని మాట్లాడేటట్లుగా, అంగహీనులను బాగుపడేటట్లుగా, కుంటివారిని నడుగునట్లుగా, గ్రుడ్డివారిని చూచునట్లుగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేసిందేమో యేసుక్రీస్తు ప్రభువారైతే చేయబడిందేమో తండ్రి అనేటువంటి దేవుని యొక్క నామములో తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఆయన స్వస్థపరిచినట్లుగా అక్కడ ప్రజలు చూశారు గనక వారు గణపరిచింది ఎవరినంటే యేసు ప్రభువుని కాదు. ఎవరి ద్వారా అయితే ఈ యొక్క అద్భుత కార్యములు జరిగించబడ్డాయో, ఎవరికి ప్రార్థన చేస్తే ఈ యొక్క ఆశ్చర్య కార్యములు జరిగించబడ్డాయో ఆ ఇజ్రాయెల్ యొక్క దేవుణ్ణి వీరేం చేస్తూ వచ్చారంటే మహిమపరుస్తూ వచ్చారనమాట. చూసినట్లయితే చేసిందేమో యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే మహిమపరచబడిందేమో దేవుడు, దేవాది దేవుడు ఒక్కడే అయినటువంటి ఆ యొక్క దేవుడు, తండ్రి అని పిలువబడుతూ ఉండేటువంటి ఆ యొక్క దేవుణ్ణి వారు ఏం చేస్తూ వచ్చారంటే మహిమపరుస్తూ వచ్చారు. మనం ఇక్కడ ఈ రెండు సందర్భాల్లో చూసినట్లయితే చేయబడినటువంటి ప్రార్థన, చేసినటువంటి యొక్క క్రియలన్నీ కూడా దేవుని యొక్క మహిమార్థమై జరిగినట్లుగా మనము చూడవచ్చు. దేవుడు తప్పకుండా మన మనవి ఆలకిస్తాడు, కానీ దేవుని మహిమార్థమై మనం అడిగినప్పుడు తప్పకుండా ఆయన జవాబిచ్చేటువంటి వాడుగా ఉంటాడు. తర్వాత దేవుని యొక్క మహిమ ప్రజలలో బయలుపరచబడు నిమిత్తమై, అంటే ఆయన అద్భుతకరుడని, ఆలోచనకర్త అని, ఆశ్చర్యకరుడని కేవలము మాట్లాడుతూనే ఉన్నాము, కానీ నిజంగా అద్భుతాలు అప్పటి వరకు వాళ్ళు చూడలేదు, నిజమైనటువంటి ఆశ్చర్యకార్యాలు అప్పటి వరకు వాళ్ళు చూడలేదన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క కార్యాలు వారు చూస్తూ వచ్చారో, యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి క్రియలు జరిగిస్తూ వచ్చారో, వెంటనే వారు ఏం చేస్తూ వచ్చారంటే దేవుని యందు ఎంతో మంది విశ్వాసం ఉంచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మనము చూడవచ్చు అనమాట. అంటే చేయబడినటువంటి యొక్క అద్భుత కార్యములు దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాయి. దేవుడు అద్భుతకరుడని, దేవుడు ఆశ్చర్యకరుడని రుజువు చేస్తూ వచ్చాయి గనక దేవుని యొక్క నామం ఎంతగానో మహిమపరచబడుతూ వచ్చింది. తర్వాత ఇంకో సందర్భాన్ని మనము చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో, అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. ఇక్కడ మనం ఒక విధవరాల్ని చూస్తూ ఉంటున్నాం. నాయీనను గ్రామమునకు చెందినటువంటి విధవరాలు, ఆమెకు భర్త లేడు, తర్వాత ఒక్కడే కుమారుడైతే ఆ ఒక్క కుమారుడు కూడా చనిపోతూ వచ్చాడనమాట. కేవలము ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అనేటువంటి విషయమే కాకుండా చనిపోయిన వారిని సైతం కూడా ఆయన లేప శక్తిమంతుడని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవుణ్ణి రుజువు చేస్తూ వచ్చాడనమాట. అలాగున వారు ఈ యొక్క సందర్భాన్ని బట్టి వారెంతో భయాక్రాంతులై వారు దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారంటే దేవుని మహిమపరుస్తూ వచ్చాడనమాట. అంటే ఇక్కడ 3 సందర్భాల్ని మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదట ఆయన అద్భుతకరుడని, రెండవదిగా ఆయన ఆశ్చర్యకరుడని, మరణించిన వారిని కూడా లేపగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడని రుజువు చేసుకుంటూ వచ్చాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ 3వ వచనం మనము చదువుతూ ఉంటున్నాం. దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గురుడివాడుగా పుట్టెను. ఇక్కడ శిష్యులు యేసు ప్రభుతో అడుగుతూ ఉంటున్నారు, ఒక పుట్టు గురుడివాడిని
చూయిస్తూ పుట్టు గ్రుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు అని ప్రభువుని అడిగినప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే. అంటే దేవుడు గొప్పవాడని, దేవుడు అద్భుతములు చేయగలవాడని, దేవుని యొక్క మహిమ ఇతని ద్వారా ప్రజలకు తెలియపరచటానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. కానీ వీరి కన్నవారైనను పాపము చేసిన విధానమును బట్టి వీడు గుడ్డివాడుగా పుట్టలేదు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ స్పష్టపరుస్తూ ఉంటూ ఉన్నాడు అనమాట. అంటే ప్రతిదీ కూడా యేసు ప్రభువారు తండ్రిని అంటే యెహోవా దేవుణ్ణి మహిమపరచడానికే అనేకమైనటువంటి క్రియలు ఈ లోకంలో ఆయన జీవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దినాల్లో చేసినట్లుగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. తర్వాత ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వచనం నుండి 44వ వచనాలు మనము చూసినట్లయితే ఇక్కడ 42వ వచనంలో మనము ఒక మాటను చూస్తూ ఉంటున్నాం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని. అంటే ఇక్కడ యేసు ప్రభువారు మనవి చేస్తూ ఉంటున్నారు. ఎవరికి మనవి చేస్తూ ఉంటున్నారు? తండ్రికి మనవి చేస్తూ ఉంటున్నారు. 41వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవునికి మొరపెడుతూ ఉంటున్నట్లుగా ఆయన యేసు ప్రభు వారి యొక్క మనవి విన్నారని, తర్వాత విన్నటువంటి ఆ యొక్క కారణాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నానని దేవుడు ఇక్కడ మాట్లాడినట్లుగా మనము చూడవచ్చు. యేసు ప్రభు వారు కేవలము మృతులను లేపేటువంటి శక్తి మాత్రమే కాకుండా చనిపోయి సమాధి చేయబడి కుళ్ళిపోయి అంటే 4 దినములు ఆ యొక్క సమాధిలో ఉండేటువంటి ఆ యొక్క లాజర్ను కూడా లేపటానికి శక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడని, అంటే ఆయన పునరుత్థాన శక్తిని ఇక్కడ బయలుపరచడానికే లాజర్ను వాడుకుంటూ వచ్చాడనమాట. అంటే ఆయన ఎలాంటి వాడో, ఆయన తత్వం ఎలాంటిదో ఆయన క్రియల ద్వారా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా ఆయన అనేకమైనటువంటి అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసి ఆయన ఆశ్చర్యకరుడని అద్భుతకరుడని బయలుపరుస్తూ వచ్చాడు. ఆ విధంగా తను తాను మహిమపరుచుకుంటూ వచ్చాడు. తర్వాత మనం చూసినట్లయితే మృతులను సైతం లేపటానికి శక్తి గలవాడని ఆయన రుజువుపరుచుకొని తను తాను మహిమపరుచుకుంటూ వచ్చాడు. తర్వాత ఇక్కడ 3వదిగా మనం చూసినట్లయితే ఆయన పునరుత్థాన శక్తి కలిగినటువంటి వాడని, తన యొక్క పునరుత్థాన శక్తిని అందరూ గ్రహించులాగున లాజర్ని ఇక్కడ వాడుకొని తన్ను తాను మహిమపరుచుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే ఈ యొక్క మనవులు అంటే ప్రార్థించటం అనేది మనము దేవుని యొక్క మహిమార్థమై చేసినట్లయితే భూలోకంలో నివసిస్తూ ఉన్నటువంటి మనము యేసు ప్రభువారిని ఎరిగినటువంటి వారమై, ఆయన శక్తిని మనలో కలిగినటువంటి వారమై, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నటువంటి మనము మన ద్వారా దేవుని క్రియలు జరిగించబడాలంటే మనము ఎలాగూ ప్రార్థన చేయాలంటే దేవుని యొక్క మహిమార్థమై దేవుని యొక్క మహిమను కనపరిచేటువంటి విధానంలో ఉండేటువంటి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనకు జవాబును ఇస్తాడు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనేటువంటి వాగ్దానము దేవుని యొక్క మహిమార్థమై మనం ఏదైనా అడిగినప్పుడు తప్పకుండా దేవుడు ఆ యొక్క వాగ్దానంను నెరవేర్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే 1 యోహాను రాసిన పత్రికలో మనకు ఒక మాట కనబడుతుంది. ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినా కూడా దేవుడు మనకు ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమార్థమై మనము అడగాలి, దేవుని యొక్క చిత్త ప్రకారం మనము అడగాలి. అలాగున మనం అడిగినప్పుడు తప్పకుండా ఈ యొక్క వాగ్దానాన్ని నీవు నేను స్వతంత్రించుకునేటువంటి వారంగా ఉంటామని దేవుడు ఆ విధంగా మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగంను చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.